ఈ వీడియోలో ఆప్షన్ ఎక్స్‌లో ఆర్డర్‌లను ప్లేస్ చేయడానికి మరియు నిర్వహించడానికి ప్రైస్ లాడర్‌ని ఎలా ఉపయోగించాలో మనం అర్థం చేసుకుంటాము. మేము 4 రకాల ఆర్డర్‌లను ఎలా ప్లేస్ చేయాలో కూడా చూస్తాము. మార్కెట్ ఆర్డర్‌లు, లిమిట్ ఆర్డర్‌లు, స్టాప్ లాస్ ఆర్డర్‌లు మరియు బ్రాకెట్ ఆర్డర్‌లు. అలాగే ఆటో ఎస్ఎల్ ట్రైలింగ్ ఫీచర్‌ని నేరుగా ప్రైస్ లాడర్ నుండి దశల వారీగా ఎలా చేయాలో చూస్తాము. ప్రైస్ లాడర్‌ని తెరవడానికి యాడ్ విడ్జెట్స్‌కి వెళ్లి ప్రైస్ లాడర్‌ని ఎంచుకోండి. అది తెరిచిన తర్వాత మీరు ఎంచుకున్న ఇన్స్ట్రుమెంట్‌ను టాప్ ఎడమ వైపున చూస్తారు. దాని కింద మీరు మీ నెట్ పొజిషన్ మరియు పి మరియు ఎల్‌ని చూడవచ్చు. మీరు ప్రైస్ లాడర్ నుండి నేరుగా ఇన్స్ట్రుమెంట్‌ని మార్చవచ్చు. ఇక్కడ మీరు అండర్‌లైన్‌ని ఎంచుకోవచ్చు, ఎక్స్‌పైరీని ఎంచుకోవచ్చు, స్ట్రైక్ ప్రైస్‌ని ఎంచుకోవచ్చు మరియు మీరు కాల్ లేదా పుట్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారా అని ఎంచుకోవచ్చు. దాని కింద మీరు మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ లేదా బ్రాకెట్ ఆర్డర్ వంటి ఆర్డర్ రకాన్ని ఎంచుకోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీరు పరిమాణాన్ని కూడా డిఫైన్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఒక మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం. అడుగున మీరు బై మార్కెట్ మరియు సెల్ మార్కెట్ బటన్లను చూస్తారు. బై మార్కెట్పై క్లిక్ చేయడం ద్వారా ప్రస్తుత మార్కెట్ ప్రైస్ వద్ద ఒక బై ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అదేవిధంగా సెల్ మార్కెట్పై క్లిక్ చేయడం ద్వారా ప్రస్తుత మార్కెట్ ప్రైస్ వద్ద ఒక సెల్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. పొజిషన్‌ని క్లోజ్ చేయడానికి కేవలం ఎగ్జిట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం. ల్యాడర్‌పై గ్రీన్ వైపు బిడ్లను మరియు రెడ్ వైపు ఆఫర్లను సూచిస్తుంది. బై లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మీకు కావలసిన ప్రైస్ స్థాయి వద్ద గ్రీన్ బిడ్ వైపు క్లిక్ చేయండి. అదేవిధంగా సెల్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మీకు కావలసిన ప్రైస్ స్థాయి వద్ద రెడ్ ఆఫర్ వైపు క్లిక్ చేయండి. మీ ఆర్డర్ ఇప్పుడు ఆ నిర్దిష్ట స్థాయి వద్ద ల్యాడర్‌పై కనిపిస్తుంది. యెల్లో హైలైట్ ప్రస్తుత మార్కెట్ ప్రైస్‌ను సూచిస్తుంది. గ్రీన్ హైలైట్ మీరు ప్లేస్ చేసిన బైను సూచిస్తుంది మరియు రెడ్ హైలైట్ మీరు ప్లేస్ చేసిన సెల్‌ను సూచిస్తుంది. ఇక్కడ నేను సెల్‌ని క్యాన్సిల్ చేస్తున్నాను మరియు బైని యాక్టివ్‌గా ఉంచుతున్నాను. మార్కెట్ ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక స్టాప్ లాస్ ఆర్డర్‌ను ప్లేస్ చేద్దాం. స్టాప్ లాస్‌ని ఎంచుకుని ఆఫర్ వైపు మీకు కావలసిన ప్రైస్ స్థాయిపై క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు సెల్ పొజిషన్ కోసం స్టాప్ లాస్ ఆర్డర్‌లో ప్లేస్ చేయాలనుకుంటే మీరు బిడ్ వైపు ఉన్న వైట్ హైలైట్ చేసిన భాగంపై క్లిక్ చేయవచ్చు. మీ స్టాప్ లాస్ ఆర్డర్ ఇప్పుడు నేరుగా ల్యాడర్‌పై ప్లేస్ చేయబడుతుంది. మీరు స్టాప్ లాస్‌ని కేవలం క్లిక్ చేసి మరొక ప్రైస్ స్థాయికి డ్రాగ్ చేయడం ద్వారా కూడా మార్చవచ్చు. తర్వాత మనం బ్రాకెట్ ఆర్డర్‌లను చూద్దాం. టార్గెట్ మరియు స్టాప్ లాస్ విలువలను ఎంటర్ చేయండి. ఆపై కావలసిన ప్రైస్ స్థాయి వద్ద ఆర్డర్‌ను ప్లేస్ చేయండి. ఎంట్రీ ఆర్డర్, టార్గెట్ మరియు స్టాప్ లాస్ అన్నీ కలిపి ప్లేస్ చేయబడతాయి. మీరు ఎంట్రీ, టార్గెట్ మరియు స్టాప్ లాస్ ఫైళ్లను నేరుగా ల్యాడర్ నుండి మార్చవచ్చు. ఇది ఆర్డర్ విండోను మళ్లీ తెరవాల్సిన అవసరం లేకుండానే క్విక్ ఆర్డర్ సర్దుబాట్లను అనుమతిస్తుంది. ఇప్పుడు ఆటో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి అర్థం చేసుకుందాం. మార్కెట్ మీకు అనుకూలంగా కదులుతున్నప్పుడు స్టాప్ లాస్‌ని ఆటోమేటిక్‌గా తరలించడానికి ఆటో ట్రైల్‌ని ఎనేబుల్ చేయండి. ట్రైలింగ్ సెట్టింగ్స్‌ని కాన్ఫిగర్ చేయడానికి ఫుల్ మోడ్‌పై క్లిక్ చేయండి. బాటమ్‌లో మీకు ఆటో ట్రైలింగ్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రైస్ కదలికతో స్టాప్ లాస్ ఎలా ట్రైల్ అవ్వాలో మీరు డిఫైన్ చేయవచ్చు. ఉదాహరణకు ప్రైస్ 2 పాయింట్లు పైకి కదిలితే స్టాప్ లాస్ ఆటోమేటిక్‌గా ఒక పాయింట్ కదులుతుంది. మీరు చూస్తున్నట్లుగా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినప్పుడు టార్గెట్ ఆర్డర్ ల్యాడర్ నుండి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా టార్గెట్ చేరుకున్నట్లయితే స్టాప్ లాస్ ఆర్డర్ ల్యాడర్ నుండి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ చేయబడుతుంది. మీరు నేరుగా ల్యాడర్ నుండి బహుళ ఆర్డర్లను ప్లేస్ చేయవచ్చు మరియు మేనేజ్ చేయవచ్చు. ఆర్డర్లను అదే స్క్రీన్ నుండి నేరుగా మార్చవచ్చు, డ్రాగ్ చేయవచ్చు లేదా క్యాన్సిల్ చేయవచ్చు. ఆప్షన్ ఎక్స్ పై ఆర్డర్లను సమర్థవంతంగా ప్లేస్ చేయడానికి మరియు మేనేజ్ చేయడానికి మీరు ప్రైస్ ల్యాడర్ని ఇలా ఉపయోగించవచ్చు. తదుపరి వీడియోలో ఆప్షన్ ఎక్స్ పై ఎక్స్వై లాడర్ని ఉపయోగించి ఆర్డర్లను ఎలా ప్లేస్ చేయాలో మరియు మేనేజ్ చేయాలో మనం నేర్చుకుంటాము.